కమలా మీను బెల్లు కొడుతున్నారుగా, ఎవరైనా వెళ్ళి తలుతారండి. హాయ్, ఐ మనోహర్. రండి బాబు రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం, దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. దొంగతిరుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. మీకేం అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనే ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో? ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా, నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారో? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. 2 nights ఎంతండి? అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్, డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టించాను. చిన్న confusion. పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంట కడతావా? ఎందుకు కొడతా? పోరా, చెప్పి కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యా, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు? సార్ నేను క్లీన్ చేస్తాను సార్. చెప్పాడు నీకే. జరగవయ్యా. సార్ డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్ టుడే నోటీస్. హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య, పండితి, మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్ సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చండి. సుబయ్య, రివర్స్ లో ప్లీజ్. హలో ప్రిన్సిపల్, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరూ మార్చలేరు. మన సిటీలో లేనమ్మాయిలా? షీ సమ్మన్ స్పెషల్. పాపం రా. పాపం, మన స్టోరీని మించిన లవ్ స్టోరీలా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తుందంటవా? ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది, వెళ్ళి అడుగు. ఈవిని పట్టుకునేలోగా ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నాకు ఈ ప్రేమ గీమ అంటే నచ్చదు. మీ మౌనంలో కవిత ఉంది, మీ నవ్వులో రాగం ఉంది, మీ కళ్ళల్లో పాట ఉంది. అదే మీకున్న అందం. లేదు లేదు ప్లీజ్. నిమిషము చాలు లేదన్న మాట
తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయ మందువే. షూటింగ్ పూర్తయి అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్లు తొక్కితే మనోహర్ గానికి అలవచ్చమ్మా. హాయ్, వెతికాను కదా. ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఆహా, నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి. సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం, వేగం బాయ్ మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. ముద్దుచ్చారా? ఏంటి ఎక్కడ? చెక్లిక చేతిక. నీకు పిచ్చి పట్టింది. ఇంకా అంత దూరం వెళ్ళలేదా? దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు. డైరెక్షన్ చేసిన తర్వాతే పెళ్ళా? డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు. అంత గట్టిగా కగులించుకున్నారా? నేను ఇది నీ కవిత కాదు, ప్రేమ కాదు. మరేంటి? ఒక విధంగా స్నేహం చెప్పచ్చు. స్నేహమా? ఈ డెటాల్ పోసే మాటలే వద్దు. లవ్ చేస్తున్నానని ఫట్టని చెప్పు. పోవే, కావాలంటే నువ్వు చేసుకో. పోక, మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు. నేను అతన్నే ప్రేమిస్తాను. నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు. నాది ఘాటైన, తెలివైన, తీవ్రమైన ప్రేమ. తనువు మనసు కలిసింది. ఆహా, వస్తాడు.